ఈరోజు నాకు అత్యంత ఆప్తుడు మిత్రుడు మొదటి నుంచి మరి భారతీయ జనతా పార్టీలో 40 సంవత్సరాలుగా 1980 నుంచి మరి 89 నుంచి మరి యాక్టివ్ కార్యకర్తగా ఉంటూ ఈరోజు ఈ నిజామాబాద్ కావచ్చు లేకపోతే మొత్తం తెలంగాణ పసుపు రైతుల యొక్క ఆకాంక్షలు నెరవేరే విధంగా పసుపు బోర్డు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ గారి సహకారంతో మరి మేము అనేక సంవత్సరాలు ఉద్యమాలు చేసినప్పటికీ కూడా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని పట్టించుకోలేదు. మరి భారతీయ జనతా పార్టీ 2019లో చేసినటువంటి ఏదైతే ఇచ్చినటువంటి హామీ మేరకు పసుపు బోర్డు ప్రకటించడం, దానికి జాతీయ చైర్మన్ గా మరి నా మిత్రుడు పల్లె గంగారెడ్డి గారిని నియమించడం మా అందరికి కూడా గర్వకారణం. అదేవిధంగా వారు సమర్థుడు, తప్పనిసరిగా వారు విజయవంతమవుతారని చెప్పేసి నేను ఆకాంక్షిస్తున్నా. పసుపు బోర్డు ఈ జిల్లా రైతులు ముఖ్యంగా ఇక్కడే పసుపు బోర్డు ఉండాలని పట్టుబట్టి సాధించుకొని రావడం, అది చైర్మన్ కూడా జాతీయ స్థాయి చైర్మన్ కూడా ఇక్కడే పల్లె గంగారెడ్డి గారికి ఇవ్వడం, స్వయంగా పసుపు రైతు భారతీయ జనతా పార్టీ కార్యకర్త మరి ఉద్యమకారుడు వారికి రావడం చాలా ఆనందంగా ఉంది. మా యొక్క జీవిత లక్ష్యం పసుపు బోర్డు కోసమే మరి 20 సంవత్సరాలు పోరాటం చేసినాం. ఈరోజు అది నెరవేరిందని చెప్పేసి నేను భావిస్తున్నాను.